బాస్ ఎప్పుడు కూడా లోన్స్ నేను 2 రకాలుగా డివైడ్ చేస్తాను, గుడ్ లోన్, బ్యాడ్ లోన్. మీరు ఒక ప్రాపర్టీని కొనడానికి లోన్ తీసుకున్నారు, ఆ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జస్ట్ 8%, 9% లోపు ఉందనుకోండి, చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీరు కడుతున్న ఈఎంఐ కన్నా కూడా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత మీ ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. ఇది గుడ్ లోన్. మీ పిల్లోడి ఎడ్యుకేషన్ కోసం ఒక లోన్ తీసుకున్నారు, చదువు ఖర్చు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లోను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాదాపుగా 9 to 11%, 12% దాకా ఉంటుంది. ఫిర్బీ ఈ లోన్ తీసుకొని పలానా ఇన్స్టిట్యూట్లో చదవడం వల్ల వాళ్ళ లైఫ్ బాగుంటుంది, మంచి ఉద్యోగం వస్తుంది కాబట్టి వితిన్ 2-3 ఇయర్స్లో దాన్ని రీపే చేయగలుగుతాడు. ఆ లోన్ గుడ్ లోన్. మీరు కార్ తీసుకుంటున్నారు, ఈ కార్ని ఏదో జూమ్ కార్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, ఒక్కరోజు మాత్రం మీ దగ్గర ఉంచుకొని. సో ఆ కార్ ఈఎంఐ ఈ జూమ్ కార్ల మీద ఏదైతే పెట్టారో దాని ద్వారా వచ్చే ఇన్కమ్తో సరిపోతుంది, లేదా ఒక రెంట్కి ఇచ్చేసారు దాని ద్వారా వచ్చే ఇన్కమ్తో సరిపోతుంది అంటే ఆ లోన్ గుడ్ లోన్. ఇలా కాకుండా పెళ్లి కోసం పర్సనల్ లోన్ తీసుకుంటున్నారు, ఫారెన్ ట్రిప్కో లేకపోతే ఇండియా ట్రిప్కో పర్సనల్ లోన్ తీసుకుంటున్నారు. పర్సనల్ లోన్ తీసుకొని ఇంట్లో ఏ వస్తువులు కొనేస్తున్నారు. ఒక చిన్న లాజిక్ ఆలోచిద్దాం బాస్. మీరు ఒక 5 లక్షలు తీసుకొని ఎక్కడో ఫారెన్ ట్రిప్కి వెళ్ళొచ్చారు, తప్పులేదు, ఓకే. సో ఒక 5 లక్షలు తీసుకుంటే నెలకి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సనల్ లోన్ కింద వస్తుంది కాబట్టి అది ఒక 16% అనుకుందాం. నెలకు ఒక 10,400 రూపాయలు, 10,300 రూపాయలు ఈఎంఐ పడుతుంది, అవునా? సో నెల 10,000 మీరు కట్టగలుగుతున్నారు. యావరేజ్గా 5 lakhs తీసుకుంటే 6,22,000 ఎక్స్ట్రా 1,22,000 వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టాలా, 5 సంవత్సరాలు కట్టాలి. నేను 5 సంవత్సరాలకి 10 yearకి చెప్పా, 60 monthsకి చెప్పా, 5 సంవత్సరాలు కట్టాలా, ఓకే. ఇదే మీరు ఫారెన్ ట్రిప్కి వెళ్ళాలని మీ మనసులో ఎప్పటి నుంచో ఉంది, ఒక ట్రిప్కైనా వెళ్ళి రావాలని. ఇదే 10,000 కాదు 8,000 మీరు సేవ్ చేసుకుంటా వస్తే 6,50,000 పోగవుతుంది ఈ 5 సంవత్సరాల్లోనే. దాంతో ఎక్కడ లోన్ లేకుండా మీరు వెళ్ళి రావచ్చు కదా. సో ఇలా మనం ఎక్స్ట్రా పేమెంట్ ఎందుకు కట్టాలి అసలు? మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఆ ఇబ్బంది రాదు కదా. సడన్గా అనుకోకుండా ఏదో ఇబ్బంది వచ్చింది, అది ఓకే. ఇది ఒక్కటి కాకుండా బయట అప్పులు తీసుకొస్తూ ఉంటాం, 3 రూపాయలు వడ్డీ. క్రెడిట్ కార్డు వాళ్ళది కూడా 36% నుంచి 40% దాకా ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. క్రెడిట్ కార్డు స్వైప్ చేస్తారు, మినిమం డ్యూ కడతారు, ఆ మిగిలిన అమౌంట్కి 3 రూపాయలు వడ్డీ వేస్తూ ఉంటాడు, వడ్డీకి వడ్డీ వేస్తూ ఉంటాడు. ఇది ఇలానే పేరుకుపోతూ ఉంటుంది. మరి ఎప్పుడు బయటపడతాం మనం? అంతే కదా, డెప్ట్ ట్రాప్లో ఇరుక్కున్నట్టే కదా. అందుకని కొంచెం ప్లాన్ చేసుకొని దేనికి లోన్ తీసుకోవాలి, దేనికి లోన్ తీసుకోవద్దు, అర్జెంట్ ఏముంది, అర్జెంట్ లేనిది ఉంది. ఆ 10,000 లోన్కి కట్టేది ఏదో, ఈ 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ వచ్చిన లంసంతో నేను కొనుక్కోవచ్చు కదా, నా ఆలోచన ఎందుకు రావట్లేదు?